ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము సీటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూర్చుండుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. And God raised us up with Christ and seated us with him in the heavenly realms in Christ Jesus. Amen. ప్రియులారా, మరి imagine a weary soldier still fighting a battle that has already been won. ఒక మరి పోరాడుతున్నటువంటి సైనికుడు యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఇంకా పోరాడుతుంటే మరి ఏమనాల పిల్లరా? అదే పరిస్థితిలో ఈనాడు చాలా మంది కూడా ఉంటున్నారు. మన ఆ యొక్క పోరాటము మరి యేసు ప్రభు వారు చేయవలసిందంతా కూడా చేసి ఉంటున్నారు. ఒక గుర్తింపు, ఒక అధికారము, ఆధిపత్యం అనేటటువంటిది మనకి ఇవ్వటం జరిగింది. అయినా మనము ఇంకా బలహీనతల్లో, ఇంకా నిరుత్సాహంతో చింతలోనే ఉండటం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీ 2:7 వచనములో మరి యు ఆర్ ఆల్రెడీ సీటెడ్ విత్ క్రైస్ట్, మనల్ని కూర్చుండబెట్టును అని చెప్పి మనం చూస్తున్నాం. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే మరి యేసును ప్రభుగా రక్షకుడిగా అంగీకరిస్తావో, మారు మనసు అనుభవం వస్తుంటుందో, ఆ సమయం నందే పిల్లరా మీరు ఇప్పటికే క్రీస్తుతో కూర్చుండి ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. ఇది ఏదో మరి భవిష్యత్తు నిరీక్షణ కాదు, కానీ ఇది మన యొక్క ప్రస్తుత వాస్తవం పిల్లరా. దిస్ ఈజ్ నాట్ ఫ్యూచర్ హోప్, ఇట్ ఈస్ అవర్ ప్రెసెంట్ రియాలిటీ. కాబట్టి ఈ యొక్క సత్యం కనుక మనం తెలుసుకున్నట్లయితే పిల్లరా, మరి మనము ఇహలోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆశ్వాసితమైనటువంటివి, లేకపోతే అనిత్యమైనటువంటి వాటి వెంట మనము వెంటాడము, వెళ్ళము, పరిగెత్తము పిల్లరా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సీటెడ్ విత్ క్రైస్ట్. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము సీటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూర్చుండుట అనేటటువంటి ప్రతి విశ్వాసి కృప ద్వారా మరి ఆయనతో ఆత్మీయంగా ఏకమై ఉండటం అనేటటువంటిది పిల్లరా. It speaks of rest, authority and intimate union with the King of Kings. యేసు ప్రభువు ఎప్పుడు కూడా తరచుగా చెప్తుంటాడు. ఆ యొక్క యోహాను 15 అధ్యాయం అంతా కూడా ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా యందు అంటకట్టబడి ఉన్నాడు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు, యు బేర్ మచ్ ఫ్రూట్. మీరు నా యందును నేను మీ యందు ఉన్న మీరు బహుగా ఫలించెదరు. కాబట్టి పిల్లలు ఆ యొక్క ఇంటిమేట్ యూనియన్, రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభు వారితో పిల్లరా, ఆయనతో రెస్ట్ అనేటటువంటిది, మరి విశ్రాంతి, అథారిటీ, అధికారము, అంతేకాకుండా రాజాది రాజుతో సన్నిహిత సంబంధం అనేటటువంటిది పిల్లరా. ఇక్కడ మరి ఆ కాంటెక్స్ట్ సందర్భం ఒకసారి చూసినట్లయితే మొదటి వచనాలు ఎఫెసీ 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా వీఆర్ డెడ్ ఇన్ సిన్స్, మనము పాపములలో చచ్చిన వారమై ఉండగా, బట్ గాడ్ అయినను దేవుడు 4వ వచనంలో ఏమన్నదంటే రిచ్ ఇన్ మర్సీ, కరుణతో నిండినటువంటి వాడై, మరి 5వ వచనంలో క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పి మనం గమనిస్తున్నాం పిల్లలు. మేడ్ us alive with Christ. మరి 6వ వచనానికి వచ్చేసరికి రైజ్డ్ us up and seated us with him, ఆయనతో కూడా కూర్చుండబెట్టుట. చూడండి ఎంత గొప్ప అనుభవమో పిల్లారా. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే రైజ్డ్ us up, మనల్ని క్రీస్తుతో కూడా లేప. వి షేర్ క్రైస్ట్ రిజరక్షన్ లైఫ్ నౌ. ఇప్పుడే పిల్లారా మనం క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవాన్ని ఇప్పుడే పంచుకుంటున్నాం. యేసు మరి పౌలు భక్తుడు అంటారు అటువంటి సమాన అనుభవం గలవాడనాయి. కాబట్టి పిల్లారా సీటెడ్ us with him, మరి మనల్ని కూడా కూర్చుండబెట్టుట. వి షేర్ హిజ్ థ్రోన్ ఆఫ్ విక్టరీ, ఆ యొక్క పిల్లల విజయ సింహాసనాన్ని
మనం కూడా పంచుకుంటున్నాము. అంతేకాకుండా పరలోక స్థలములలో ఈ యొక్క వాక్యంలో 7లో మనం చూచుల్లో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ పిల్లలు ఈ లోకపరమైనటువంటి పదవులు ఇవన్నీ కూడా ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ అవి పిల్లల నిత్యం ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి స్థలములలో ఉన్నత స్థలములు పిల్లల హెవెన్లీ రెల్మ్. కాబట్టి క్రీస్తు పాలన చేసే ఆత్మీయ ప్రాంతము పిల్లరా ఇది పరలోకం అనేటటువంటి దట్ ఈస్ ద ప్లేస్ వేర్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు రూల్. హీస్ విత్ హిస్ చిల్డ్రన్ ఈస్ గోయింగ్ టు రెయిన్. మరి పిల్లలు అక్కడ యుగ యుగములు కూడా తరతరములు కూడా ఎల్లప్పుడూ ఉండేటటువంటి రాజ్యం శాశ్వత రాజ్యం అయి ఉంటున్నది. కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు యేసునందు పిల్లరా అవర్ అన్బ్రేకబుల్ యూనియన్. మరి దిస్ ఇస్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గ్రేస్ ప్రియులారా. మన బ్రతుకు సంబంధం గత కాలం కృప ద్వారా పూర్తి అయినటువంటి ఆ పని ప్రియులారా. మరి 3 విషయాలు మనం ధ్యానించనంటున్నాం. మొట్టమొదటిగా అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకు ఉన్నటువంటి స్థానము పిల్లారా. మరి ఎఫెసీ మొదటి అధ్యాయము ఆ యొక్క 20-21 వచనాలు చదివితే ఆయన ఆ బలాతిశయమును చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి చూడండి పిల్లలు, ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి కుమారుడు పిల్లారా, ఆయన యందు ఆనందిస్తున్నాడు. ఆయన చెప్పినట్లు చేసి ఉంటాడు. తండ్రి యొక్క చిత్తం పిల్లారా. ఇక్కడ మరి చైల్డ్ ఆన్ ఫాదర్స్ ల్యాప్ ఇన్ థండర్ స్టార్మ్స్. ఎంతో పిల్లారా ఉరుముల మధ్య కూడా మరి తండ్రి యొక్క తొడ మీద కూర్చున్నటువంటి ఒక చిన్నారిని మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అటువంటి విధంగా పిల్లారా మనం కూడా సురక్షితముగా క్షేమముగా భద్రముగా ఉండటం అనేటువంటిది మన యొక్క యొక్క సీట్ అనేటటువంటిది. యువర్ సీట్ ఈస్ సెక్యూర్డ్ బై క్రైస్ట్ బ్లడ్, నాట్ యువర్ ఓన్ బిహేవియర్. మన యొక్క సొంత ప్రవర్తన వలన కాదు, కానీ క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము భద్రపరచబడి ఉంటున్నాము. కాబట్టి మన యొక్క పొజిషన్. రెండవదిగా అవర్ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్నటువంటి ఆధిక్యత పిల్లరా, ఆర్ యాక్సెస్ పిల్లరా. మరి సేమ్ యాక్సెస్ యాజ్ క్రైస్ట్. ఎఫెసీ 2:18 వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ రాసినటువంటి రీతిగా ఆయన ద్వారానే మనము ఉదయం ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. కాబట్టి ఇక్కడ కూడా పిల్లల క్రీస్తుకు ఉన్నటువంటి అదే ఆ ప్రాముఖ్యత, సేమ్ యాక్సెస్ యాజ్ క్రైస్ట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎఫెసీ 2:18 ఆయన క్రీస్తు యేసునందు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం అండి. కాబట్టి ఆ యొక్క కుమారుని యొక్క స్నేహితులు కూడా మరి ఆహ్వానం రాజ భోజన పంక్తిలో కూర్చోటం, ఈక్వల్ రైట్స్, సమాన ఇది పిల్లరా, కోహెయిర్స్ అని కూడా మనం బైబిల్లో చూస్తుంటున్నాము. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత మనకు ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ధైర్యంగా కృపా సింహాసనకు రమ్మని చెప్పి మరి ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. హెబ్రీ 4:16 గనక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సింహాసనమునద్దకు చేరుదము. కృప పొందినట్టు ధైర్యంతో పిల్లారా ఆ కృపా సింహాసనమునద్దకు చేరుదాము అని చెప్పి ఆ యొక్క నిరీక్షణతో చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క స్థానము, మన యొక్క ఆధిక్యత, అంతేకాకుండా మూడవదిగా అవర్ పవర్ ఇన్ క్రైస్ట్, అథారిటీ. క్రీస్తులో మనకున్నటువంటి అధికారము పిల్లారా శక్తివంతమైనటువంటిది. క్రీస్తులో మనకున్నటువంటి శక్తి, అధికారము, పవర్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఎఫెసీ 1:21 చూస్తే రాబోవు యుగములందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి చీకటి శక్తుల మీద క్రీస్తు అధికారాన్ని పంచుకోవటం పిల్లారా, డామినేటింగ్, ఎంతో పిల్లారా రూల్ చేయటము, వెలుగుమయం చేయటము.
నాయకులుగా పిల్లలారా, డైనమిక్ లీడర్స్ అవసరమైంటున్నారు. ఆ యొక్క శక్తిని పొంది పిల్లలారా, ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 1 ఆ యొక్క 8, 9 ఆ ప్రాంతంలో రాసినటువంటి రీతిగా పిల్లలారా, ఎప్పుడైతే మనకు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు మనం శక్తి పొందుతాము. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతాల్లో కూడా ఆయనకు సాక్షులమై ఉంటున్నాం. ఆ శక్తి అవసరమై ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఆ క్రీస్తుతోటి మనకు అటువంటి శక్తి వస్తది. ఆ యొక్క మరి ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్జ్ అది గుర్తింపు పిల్లారా. ఐడెంటిటీ మనకు గూడా క్రీస్తు ద్వారా మనకు ఒక న్యూ ఐడెంటిటీ పిల్లారా. ఒక గొప్ప ఒక గుర్తింపు అనేటటువంటిది క్రీస్తు యొక్క పిల్లలు, మారు మనసు పొందినటువంటి వారు, విశ్వాసులు, క్రీస్తు సైనికులు, రాయబారులు, ప్రత్యేకింపబడినటువంటి వారు, పరిశుద్ధ జనాంగము అన్నటువంటి అనేక పేర్లు మనకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పిల్లరా, అపవాదిని ఎదిరించటం యాకోబు 4:7 చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి చూడండి పిల్లారా, మనము అపవాదిని ఎదిరించవలసినటువంటి వారము. అన్ని శక్తి కన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉంటాము. ఆ యొక్క శక్తితోటి పిల్లల శక్తి ముందు ఏది శక్తి కూడా ఇహలోకపరమైనటువంటి శక్తులు అవి నిలబడలేవు. కాబట్టి మనం దేవునికి లోబడి ఉండాలా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలా. వి నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ అవే. కాబట్టి పిల్లరా, 1, 2 వాక్యాలు కూడా మనము మరి చదువుకుందాము. రోమా 6:4 చూస్తే మరి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం కూడా పిల్లరా మరి ఆ నూతన జీవం పొంది నడుచుకోవాలని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో సెలవిస్తున్నారు. ప్రకటన గ్రంథం 3:21 కూడా ఐ విల్ గివ్ ద రైట్ టు సిట్ విత్ మీ ఆన్ మై థ్రోన్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎంత మరి నిశ్చయిత వాగ్దానం మనకు ఇస్తున్నారు పిల్లల. మనం కూడా పిల్లల జయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సింహాసనం నందు కూర్చుండేటటువంటి అవకాశము, ఆ ఆ అధికారము, లేకపోతే ఆ యొక్క ప్రివిలేజ్ పిల్లల మనకు ఇవ్వబడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా రెస్ట్ డైలీ ఇన్ యువర్ పొజిషన్. మన యొక్క స్థానంలో ప్రతిరోజు కూడా విశ్రాంతి తీసుకోండి. నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానంటున్నా. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి. కమ్ అన్ టు మీ ఆల్ యూ హూ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. కాబట్టి పిల్లలు ఆ యొక్క విశ్రాంతిలో మనము ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఆ యొక్క అధికారం కోసం వి నీడ్ టు ప్రే విత్ అథారిటీ. అధికారంతో పిల్లల యేసు నామంలో పిల్లల స్వస్థత జరగాలంటే జరుగుతాయి. ఆ అధికారంతో ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అలా పిల్లలారా. కాబట్టి లీవ్ ఫ్రమ్ హెవెన్, ఆ యొక్క పరలోక దృక్పథంతో మనం జీవిద్దాం. ఈ లోకంలో ఉండవచ్చు కానీ మన యొక్క ఆశ, ధ్యాస పిల్లరా, మన యొక్క ఉద్దేశము దేవుని చిత్తం చేయటము, పరలోకపు మనుషులుగా ఈ లోకంలో జీవించవాలని చెప్పి ప్రభువారు ఆశిస్తున్నాడు పిల్లరా. పైన ఉన్నటువంటి వాటిని వెతకటము, లవ్ అదర్స్ ఫ్రమ్ దిస్ సెక్యూరిటీ, ఈ భద్రతతోటి పిల్లల ఇతరులను కూడా ప్రేమిద్దాము, కరుణిద్దాము, ప్రకటిద్దాం బైబిల్ జీవపు వాక్యాన్ని పిల్లరా. కాబట్టి ఈ యొక్క బ్యాటిల్ అనేటటువంటిది గెలవటం అనేటువంటిది జరిగింది. యుద్ధము గెలిచి ఉంటున్నాము. యు ఆర్ సీటెడ్ రైట్ బిసైడ్ ద కింగ్. రాజు యొక్క పక్కన కూర్చుండేటటువంటి మరి కూర్చున్నాము పిల్లరా. మీ రాజు పక్కన కూర్చుండి ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి రైజ్ అప్ ఫ్రమ్ డిఫీట్ అండ్ వాక్ ఇన్ విక్టరీ. కాబట్టి పిల్లరా, మనము క్రీస్తుతో కూడా కూర్చుండి ఎప్పటికీ కూడా పిల్లరా ఇది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ క్రీస్తుతో ఉండేటటువంటి ఆధిపత్యము, ఆధిక్యత పిల్లరా, ఆనందంతో కూడినటువంటి పరిస్థితి పిల్లరా. కాబట్టి ఆ రీతిగా మరి అటువంటి అనుభవంతో పిల్లరా, ఆ దృక్పథంతో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి గో ఫోర్త్ బిలవడ్ పిల్లరా, మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారము, సీటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూర్చున్నటువంటి వారముగా మనం విజయంతో పిల్లరా మరి నడవవలసి ఉంటున్నది. విజయంతో మనం నడవలసి ఉంటున్నది. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి,
నేటి ధ్యాన అంశం బట్టి వందనాలు నాయన. సీటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూర్చుండేటటువంటి ఆ యొక్క స్థానము, ఆ యొక్క ప్రత్యేక గుర్తింపు, ఆ యొక్క అధికారం, ఆధిపత్యము ప్రభా కొరకై వందనాలు నాయన. అయ్యో అయోగ్యులము, ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా ఎలాగ తండ్రి ఆ యొక్క సమాన అనుభవం కలిగేలాగా చేస్తున్నారు ప్రభా. పునరుద్ధానపు శక్తిని పొంది ప్రభా, ఓ గొప్ప నాయన, ఈ లోకంలో బలమైనటువంటి సాక్షులుగా తండ్రి ఉండేటటువంటి భాగ్యం నాయన. తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించండి ప్రభా, దీవించండి ప్రభా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి, ఈ యొక్క సత్యాన్ని మర్మాన్ని తెలుసుకొని ప్రభా, రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని తండ్రి తండ్రి తండ్రి. ఎంతమంది ప్రభా తండ్రి అస్వస్థ గురయ్యారు, యేసు నామంలో స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా మరి తండ్రి మంచి జీవిత భాగస్వాములు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను మా యొక్క బంధుమిత్రులు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.